వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో కలకలం రేపిన ర్యాగింగ్ ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. గత నెల 29వ తేదీన బాయ్స్ హాస్టల్లో జూనియర్స్ను సీనియర్స్ విద్యార్థులు మోకాళ్లపై కూర్చోబెట్టారు. దీంతో మెడికల్ కౌన్సిల్తో సహా సంబంధిత అధికారులకు జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేసి నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం 7 విద్యార్థులపై కేఎంసీ ప్రిన్సిపల్ సంధ్య చర్యలు తీసుకోబోతున్నారు. 7 విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ హెల్ప్ లైన్ ఆఫ్ యూజీసీ అంటారు. ఆ పోర్టల్ని విద్యార్థులు చాలా భయం లేకుండా ఉపయోగించారు. ఎందుకంటే కాలేజ్ అధికారులకు చెప్తే కూడా మా పేరు బయటపడుతుందేమో అని అన్నట్టుగా భయపడుతుంటారు. కాబట్టి స్టూడెంట్స్ ఆ పోర్టల్ బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఎన్ఎంసీ చేసే మంచి పనుల్లో అది కూడా ఒకటి. అందులో భాగంగా మేము ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి మా కాలేజ్కి సంబంధించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ అందరం కూడా కూర్చొని చాలా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. అక్యూజ్డ్ సీనియర్స్ ఒక 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ నేమ్స్ ఇంక్లూడ్ అయ్యి వచ్చింది ఆ కంప్లైంట్లో. దానికి అనుగుణంగా మేము 7 మెంబర్స్ని పిలిచి చాలా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళంతా కూడా కల్ప్రిట్స్, ర్యాగింగ్ జరిగింది అని నిర్ధారణ జరిగింది. దాంతో ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి మేము ఎన్ఎంసీ రూల్స్కి అనుగుణంగా